2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ అలగిరి రవీంద్రనాథ్ గారు. అండ్ కొత్తగా ఎవరైనా కూడా వెహికల్ తీసుకోవాలి అనుకునే వాళ్ళకి శుభవార్త అని చెప్పొచ్చు. అండ్ ఇన్ని రోజులు మనము వెహికల్ తీసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అదొక పెద్ద ప్రాసెస్, కానీ ఇప్పుడు వెహికల్ రిజిస్ట్రేషన్ కూడా డీలర్ చేతుల మీదుగానే జరుగుతుంది అని అన్నారు. దానికి గల కారణాలు ఏంటి, ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు, వీటన్నిటి గురించి క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అలగిరి రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అండి సిరి గారు. సో కొత్తగా వాహనాలు తీసుకోవాలి అన్న ఆలోచన ఉన్న వాళ్ళకి ఒక మంచి శుభవార్త అని చెప్పొచ్చు. వెహికల్ తీసుకొని అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకునే ఆప్షన్ ని కూడా వాళ్ళు కల్పించడం జరిగింది. దీనికి గల కారణాలు ఏంటి సార్? ఒక విధంగా చెప్పాలంటే మన తెలంగాణలో కొద్దిగా లేటుగా జరిగింది ఈ ప్రాసెస్ అని చెప్పొచ్చు. మనకున్నటువంటి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఇది. సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి మిగిలిన రాష్ట్రాలు, ముఖ్యంగా తమిళనాడు, కేరళ, కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, పంజాబ్, చండీగఢ్, ఒడిషా, చిన్న చిన్న రాష్ట్రాలు ఇంక్లూడింగ్ కేంద్రపాలిత ప్రాంతాలతో సహా ఇప్పుడు ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో ఈ సేవని ఆల్రెడీ వినియోగించుకుంటున్నారు. తెలంగాణలో కాస్త లేటుగా జరిగింది ప్రాసెస్ అని చెప్తాను. ఈ వాహన్, ఈ సారథి అని 2 పోర్టల్స్ ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన పోర్టల్స్. ఈ వాహన్ అనే సేవ ముఖ్యంగా ఇప్పుడు మీరు చెప్పినటువంటి వాహనాల రిజిస్ట్రేషన్స్ కానీ, లేకపోతే డూప్లికేట్ ఆర్సీ తీసుకోవడం ఎలాగా, దీనికి సంబంధించిన వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ సంబంధించినంత కూడా ఈ వాహన్ అనే పోర్టల్లో అప్డేట్ చేసుకోవడం. ఈ సారథి అని చెప్పి మరొక పోర్టల్ ఉంది. ఈ సారథిలో ఏముంటుందంటే పర్సనల్గా డ్రైవింగ్ లైసెన్స్ ఎలా అప్లై చేసుకోవడం, 30 డేస్లో డ్రైవింగ్ లైసెన్స్, కొంత న్యూ డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ చేసుకోవడం, ఇవన్నీ కూడా ఈ సారథికి సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్ ఒకవేళ థఫ్టింగ్ అయితే ఆ కొత్తగా మళ్ళీ డూప్లికేట్ డ్రైవింగ్ లైసెన్స్ ఎలా తీసుకోవడం, అడ్రస్ చేంజెస్ చేసుకోవడం, ఇవన్నీ కూడా ఈ సారథి అనే పోర్టల్లో ఉంటాయి. ఈ వాహనంలో వెహికల్ సంబంధించినటువంటి ప్రాసెస్ అంతా కూడా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పినట్టుగా మిగిలిన రాష్ట్రాలన్నింటి కూడా ఆల్మోస్ట్ స్టార్ట్ చేశారు. తెలంగాణలో మాత్రం ఈ 2026 జనవరి, బహుశా జనవరి 8-9 తారీఖులో మనకి రవాణా శాఖ మంత్రి నుంచి కూడా అనుమతి రావడంతో బహుశా ఈ పండగ పూట కొత్త వాహనాలు తీసుకునే వాళ్ళందరూ కూడా ఒక శుభవార్త అని మీ భాషలో చెప్పొచ్చు. ఎందుకంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే మనం వెహికల్ తీసుకున్న తర్వాత మనం ఇమీడియట్గా మనకు ఒక టీఆర్ నెంబర్ ఇస్తారు. ఆ టీఆర్ నెంబర్ తోటి మనం పెట్టుకోవడం, మళ్ళీ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెహికల్ తీసుకువెళ్ళడం, అక్కడ స్లాట్ బుక్ చేసుకోవాలి. స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత ఆ టైంలో మనం ఆఫీస్ వర్క్స్ కానీ బిజీగా ఉంటే కూడా అవన్నీ మనం మానుకొని అక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో వెళ్ళి ఆ ప్రాసెస్ అక్కడికి వెళ్ళి మనం ఫీజులు పే చేసుకోవడం, అవన్నీ పేమెంట్ చేసిన తర్వాత అక్కడ బ్రేక్ ఇన్స్పెక్టర్ గారు మన వెహికల్ దగ్గరికి వచ్చి వెహికల్ తనిఖీ చేస్తారు. వెహికల్కి ఉన్నటువంటి ఏదైతే చాసిస్ నెంబరు, ఇంజన్ నెంబర్, ఇవన్నీ క్రాస్ చెక్ చేసి ఎవ్రీథింగ్ కరెక్ట్గా ఉన్నాయనుకున్న సమయంలో మనకి ఇమీడియట్గా కూడా ఆర్సీ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. దానికి సంబంధించి అంటే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కూడా మనకి రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఇస్తారు. అయితే ఇప్పటి వరకు మనం చేస్తున్నటువంటి ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో, రిజిస్ట్రేషన్ ఆఫీస్లో జరుగుతున్న ప్రాసెస్ ఏదైతే ఉందో, దీని అంతటినీ కూడా ఎక్కడైతే మనం వెహికల్ పర్చేజ్ చేస్తున్నామో, అది 2 వీలర్ అయినా, కార్ అయినా, లైట్ కమర్షియల్ వెహికల్ అయినా, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కేవలం మళ్ళీ డౌట్ వస్తుంది, సార్ ఓన్లీ డొమెస్టిక్ వెహికల్స్ అయినా, కమర్షియల్ వెహికల్స్ కాదంటే లైట్ కమర్షియల్ వెహికల్స్ అంటే చిన్న చిన్న వ్యాన్స్ కానీ, మెటడర్ వ్యాన్స్ అంటాం, చిన్న చిన్న వ్యాన్స్, ట్రాలీ ఆటోస్, ఇవన్నీ కూడా డీలర్ దగ్గరే రిజిస్ట్రేషన్ అయ్యే విధంగా ఈ పోర్టల్ని అప్డేట్ చేయడం కూడా జరిగింది. అంటే మనకు సరైన పత్రాలని ఏదైతే మనం టీఆర్ నెంబర్ సబ్మిట్ చేస్తామో ఇదే ప్రాసెస్లో రవాణా శాఖ అధికారులు కూడా ఈ యొక్క డీలర్ దగ్గరకు వచ్చి అక్కడి నుంచి వాళ్ళు ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి మన ఆర్సీ మాత్రం మన ఇంటికి పంపించే ప్రయత్నం చేస్తారు. అంటే జెన్యూనా కాదని తెలియాలంటే పోస్టల్ అడ్రస్ మనం ఇస్తాం కాబట్టి పోస్టల్ అడ్రస్లోకి ఆర్టీ ఆఫీస్ నుంచి మన ఈ ఆర్సీ మాత్రం అక్కడ స్పాట్లు ఇచ్చే ప్రయత్నం చేయరు. అది డెఫినెట్గా ఇండియన్ పోస్ట్ ఆఫీస్ నుంచి మన పోస్టల్ డిపార్ట్మెంట్ త్రూగా మనకి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి అంటే మన ఇంటి అడ్రస్కి అయితే వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఏదైతే ఇప్పుడు మనం చెప్పిన ఈ ప్రాసెస్ అంతా కూడా ఇది రిజిస్ట్రేషన్ ఆఫీస్లోనే జరిగిపోతుంది. అయితే ఇది కేవలం ఇప్పుడు నేను చెప్పినట్టుగా బైక్స్ కానీ, కారు కానీ, లైట్ మోటార్ వెహికల్, లైట్ కమర్షియల్ వెహికల్స్, ఆటోలు, ట్రాలీలు, చిన్న చిన్న వాటికే చేస్తారు తప్పించి భారీ వెహికల్స్ ఉంటాయి, అంటే హెవీ మోటార్ వెహికల్స్ ఉంటాయి, అంటే లారీలు, కంటైనర్స్, గ్యాస్ చాంబర్స్, ఇట్లాంటివి చేసేటప్పుడు మాత్రం వీటికి మాత్రం తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంటుంది తప్పించి అటువంటి వెహికల్స్కి మాత్రం డీలర్ దగ్గర మాత్రం రిజిస్ట్రేషన్ అనేది ప్రాసెస్ అయితే ఇప్పటికి ఇచ్చినటువంటి గవర్నమెంట్ ఇచ్చిన జీవోలో మాత్రం అయితే మనకి ఇక్కడ కనిపించట్లేదు. మరొకటి, మనకి ఏదైనా ఫ్యాన్సీ నెంబర్ కావాలి. చాలా చోట్ల మనం చూస్తుంటాం ఫ్యాన్సీ నెంబర్ మీద. మొన్న రీసెంట్గా ఫ్యాన్సీ నెంబర్ మీద కూడా రాష్ట్రానికి లాస్ట్ మంత్ కొన్ని లక్షల రూపాయల ఆదాయం వచ్చింది. సో ఇక్కడ ఫ్యాన్సీ
నెంబర్ ఆప్షన్లో వెళ్ళేటప్పుడు మాత్రం అది మాత్రం ఈ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో జరుగుతుంది తప్ప డీలర్ దగ్గర మాత్రం ఈ ఫ్యాన్సీ నెంబర్ల ఆప్షన్ జరగదు. ఎప్పుడైతే ఎవ్రీ మంత్ ఒకసారి కానీ వీక్లీ వన్స్ కానీ ఎప్పుడు ఆర్టీఏ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎప్పుడైతే రిలీజ్ చేస్తారో ఫ్యాన్సీ నెంబర్స్ రిలీజ్ చేస్తారో ఆ ఓపెన్ ఆక్షన్లో వాటిలో పార్టిసిపేట్ చేసి ఓపెన్ ఆక్షన్ ద్వారా మనం అక్కడ స్లాట్ బుక్ చేసుకోవడం, అప్పుడు అటువంటి సందర్భాల్లో మాత్రం దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మాత్రం రిజిస్ట్రేషన్ ఆఫీసులో జరుగుతుంది తప్పించి ఇక్కడ మాత్రం డీలర్ దగ్గర జరగదు. సో ఓన్లీ ఓపెన్లో ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ నెంబర్స్ ఏవైనా మన ఆప్షనల్గా మనకి మొబైల్లో కానీ యాప్లో కానీ ఏవైతే కనిపిస్తాయో వాటికి సంబంధించి మాత్రమే మనకి ఇక్కడ రిజిస్ట్రేషన్ అవుతుంది తప్పించి మిగిలిన వాటి విషయంలో జరిగే అవకాశం కూడా ఉండదు. సో కొంతవరకు సమయాభావం, కొంతవరకు టైము, కొంతవరకు మనకి డిలే కాకుండా ఫాస్ట్ మూవ్మెంట్ జరిగే అవకాశం ఉంది. కానీ యాజ్ బీయింగ్ గా నేను కామన్ సిటిజన్గా నేను చెప్పేది ఏంటంటే ఈ ప్రాసెస్లో కూడా కొన్ని అవకతవకలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి రిజిస్ట్రేషన్ ఆఫీస్లో మనం అనుకుంటాం టైం సేవ్ అవుతుందని, ఓకే గుడ్ బాగానే ఉంటుంది. కానీ అన్ని వెహికల్స్ కూడా టోటల్ వెహికల్స్ ఇప్పుడు నేను చెప్పిన భారీ వెహికల్స్ కానీ లైట్ వెహికల్స్ కానీ అవన్నీ కూడా డీలర్ దగ్గర చేస్తే బాగుంటుంది. బట్ దీని అడ్వాంటేజ్ తీసుకుని కొంతమంది అక్రమార్కులు కూడా తప్పుదో పట్టే అవకాశం ఉంటుంది. బట్ ఇది కేవలం గుర్తుపెట్టుకోవాల్సింది అంటే కొత్త వెహికల్స్కి మాత్రమే వర్తిస్తుంది తప్ప పాత వెహికల్స్ కానీ చేంజ్ చేసుకున్న, ఆక్షన్లో పర్చేజ్ చేసుకున్న ఇతరత్ర కారణాలు మాత్రం అప్పుడు మాత్రం మనం రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళాల్సి వస్తుంది. కేవలం కొత్త వెహికల్స్ ఏదర్ బైక్ కానీ ఈవీ వెహికల్ అయినా డీజిల్ వెహికల్ కానీ పెట్రోల్ వెహికల్ కానీ కారు కానీ బైక్ కానీ లైట్ వెహికల్స్ అన్నీ కూడా ఇక్కడ కొత్త వెహికల్స్ మాత్రమే. ఈ క్లాస్ ఇప్పుడు పెట్టింది ఇట్స్ ఓన్లీ ఫర్ ద న్యూ వెహికల్స్. ఆల్రెడీ పాత వెహికల్స్ మనం వేరే వాళ్ళకి అమ్మినా లేదా ట్రాన్సాక్షన్ చేస్తున్నా ఇవన్నీ మళ్ళీ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళాలి తప్పించి కేవలం కొత్త వెహికల్స్గా మాత్రమే ఈ వెసులుబాటు ఇవ్వడం జరిగింది. సో కొత్త వెహికల్స్ పర్చేజ్ చేసుకునేటప్పుడు ఇది చాలా హ్యాపీగా ఉంటుంది, ఎందుకంటే డీలర్ దగ్గర రిజిస్ట్రేషన్ కూడా అయిపోతుంది అనే విషయం మీద. బట్ ఇది ఎంతవరకు సక్సెస్, కొన్ని రాష్ట్రాల్లో సక్సెస్ అయింది, బట్ మన తెలంగాణలో ఎంతవరకు సక్సెస్ అవుతుంది మన కాలం వెయిట్ చేస్తే మన కాలమే పరిష్కారం చెప్పే ప్రయత్నం చేస్తుంది సిరిగా. గ్రేట్ సార్, గ్రేట్ ఇన్ఫర్మేషన్. అండ్ స్టిల్ ఇంకా ఎవరికైనా కూడా లీగల్ పరంగా రకరకాల ఇష్యూస్ అయితే ఫేస్ చేస్తూ ఉంటారు. ఫ్యామిలీ పరంగా, ప్రాపర్టీ రిలేటెడ్గా ఇష్యూస్, డివోర్స్కి సంబంధించి ఇలా ఏ కేసు అయినా కూడా లీగల్ పరంగా ముందుకెళ్ళాలి అనుకునే వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారా సార్? తప్పనిసరిగా సిరి గారు. లీగల్గా ఎటువంటి సమస్యల్లో మీరున్నా, వాటికి సలహా సూచనలు కావాలన్నా, లేదా కోర్టులో ఏదైనా వివాదాలు ఉన్నాయి వాటి పరిష్కారం కావాలంటే కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి. తప్పనిసరిగా మా లీగల్ టీం మీకు అప్రోచ్ అవుతారు, కావాల్సింది ఒక దిశానిర్దేశం చేసే ప్రయత్నం కూడా చేస్తారు. సిరి గారు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి సిరి గారు.